హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుకు వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి మనకి రిక్రూట్ అయితే చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ పూర్తి సమాచారం అయితే చూసుకోవచ్చు మనకి. సో ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ఇక్కడ అయితే డేట్ అయితే చూసుకోవచ్చు మనకి 13th May 2025 నుంచి మనకి 2nd June వరకు అయితే లాస్ట్ డేటెన్స్ అన్న అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ ఏజ్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మినిమం వచ్చేసి 18 years అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో మాక్సిమం వచ్చేసి 42 years అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో 1st July 2025 నాటికి 42 years అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో మీరు అప్పుడైతే ఈ పోస్టులకు సంబంధించి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 5 years అనేసి అయితే ఎక్స్ట్రాగా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో 10 years వచ్చేసి పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్కి సంబంధించి 10 years అనేసి అయితే ఎక్స్ట్రాగా అనేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి అయితే చూసుకోవచ్చు. 7th class పాస్ అయినటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా 10th class పాస్ అయినటువంటి అభ్యర్థులు కూడా వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినటువంటి అభ్యర్థులు కూడా వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులకు వచ్చేసి కన్సిడర్ అయితే చేయరు ఫ్రెండ్స్. సో నాట్ ఎలిజిబుల్ అనేసి అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి. అదేవిధంగా ఇక్కడ సో డిస్ట్రిక్ట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అనేసి అయితే వచ్చి ఉండాల్సి అయితే ఉంటుంది. సో మనకి తెలుగు స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి సో మనకి తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చినటువంటి అభ్యర్థులకు ప్రతి ఒక్కరు అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. సో ఈ పోస్టులకు సంబంధించి ప్రతి ఒక్కరు అయితే ఎలిజిబులే. ఈ పోస్టులకు సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా వచ్చేసి ఎలిజిబుల్. అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే సో మనకి ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి సో జనరల్కి సంబంధించి సో 800 రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి సంబంధించి సో నెక్స్ట్ మనకి పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి సంబంధించి 400 రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి సో ఇక్కడ పూర్తిగా వచ్చేసి మనకి వేకెన్సీస్కి సంబంధించి పోస్టులకు సంబంధించి ఇక్కడ అన్ని డిస్టిక్లకు సంబంధించి పోస్టులు వచ్చేసి భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో అన్ని కేటగిరీలకు సంబంధించి కూడా అయితే భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో అనంతపురం డిస్టిక్కి సంబంధించి ఇక్కడ టోటల్గా వచ్చేసి మనకి 43 వేకెన్సీ వచ్చేసి భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో అన్ని కేటగిరీలకు సంబంధించి వేకెన్సీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనకి నెక్స్ట్ చిత్తూరు డిస్టిక్ సంబంధించి 85, విధంగా ఈస్ట్ గోదావరికి సంబంధించి 43, అదేవిధంగా మనకి గుంటూరు డిస్టిక్ సంబంధించి 60, కృష్ణా డిస్టిక్ సంబంధించి 52. సో ఈ విధంగా వచ్చేసి మనకి అన్ని డిస్టిక్కి సంబంధించి నోటిఫికేషన్కి సంబంధించి వేకెన్సీ వచ్చేసి కేటగిరీల వారిగా అయితే భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో ఖచ్చితంగా అయితే దరఖాస్తు చేసుకోవడానికి ట్రై అయితే చేయండి. సో దీనికి మనకి 10th class అదేవిధంగా దానికన్నా తక్కువ చదువుకున్నటువంటి అభ్యర్థులు కేవలం మాత్రం అయితే దరఖాస్తు అయితే చేసుకోండి. సో మనకి ఇంటర్మీడియట్ అభ్యర్థులు ఫెయిల్ అయినటువంటి అభ్యర్థులకు సంబంధించి అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో దీనికి హయ్యర్ క్వాలిఫికేషన్కి సంబంధించి కన్సిడర్ అయితే చేయరు ఫ్రెండ్స్, ఇది ఒకటి అయితే గమనించండి. సో నెక్స్ట్ మనకి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్కి సంబంధించి సో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఇక్కడ 80 marks అనేసి అయితే సో క్వశ్చన్స్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి అబ్జెక్టివ్ టైప్లో వచ్చేసి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో మల్టిపుల్ చాయిస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకి 80 questions సంబంధించి ఇక్కడ సిలబస్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి. సో క్వశ్చన్స్ వచ్చేసి మనకి 40 questions వచ్చేసి జనరల్ నాలెడ్జ్కి సంబంధించి, 10 questions వచ్చేసి జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి, 30 questions వచ్చేసి మెంటల్ అబిలిటీకి సంబంధించి. సో ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 1 mark అనేసి అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి టోటల్గా 90 minutes వచ్చేసి టైం డ్యూరేషన్ వచ్చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడ సిలబస్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి, సో మెంటల్ అబిలిటీకి సంబంధించి, సో సిలబస్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి. సో అదేవిధంగా మనకి ఇక్కడ సాలరీకి సంబంధించి చూసుకోవచ్చు. సో 20,000 నుంచి 61,960 రూపీస్ వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి. 10th class అంతకన్నా తక్కువ చదువుకున్నటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో మనకి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినటువంటి అభ్యర్థులు కూడా వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో నేను దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ వచ్చేసి ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి విజిట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. లేదా
సో ఇక్కడ వచ్చేసి మనకి అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించిన సైట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ వెబ్సైట్కి సంబంధించిన సైట్లో చూసుకొని సో మీరు ఇక్కడ దరఖాస్తు తేదీ నుంచి మీరు లాస్ట్ డేట్ వరకు వచ్చేసి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో ఫ్రమ్ డేట్ వచ్చేసి మనకి 13th మే నుంచి అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. జూన్ 2 వరకు వచ్చేసి లాస్ట్ డేట్ అనేసి అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఇద్దరు కూడా వచ్చేసి దరఖాస్తు చేసుకోండి. సో మనకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు వచ్చేసి తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అభ్యర్థులు ఇద్దరు కూడా వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి. సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.